ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా దగ్గరికి వచ్చినప్పుడే 4 తగిలించి తరిమేవాణ్ణి. వాణ్ణి ఎంతో నమ్మాను మేడం. వాడు నన్నే మోసం చేశాడు. అందుకే నాకు ఒళ్ళు మండి నా చేతులతో గెంటేశాను మేడం. మీరు వాణ్ణి కొట్టడమే మనకి సమస్య అవుతుందేమో అని టెన్షన్గా ఉంది. వాడంత నీచుడని తెలిసాక కొట్టకుండా ఎలా ఉంటాను మేడం? అయినా వాడు గురించి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? ఎందుకంటే వాడికి మన రహస్యాలన్నీ తెలుసు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఆనందికి ఆకాష్కి వాడే మత్తు మందు కలిపిచ్చాడు. ఇప్పుడు మీరు కొట్టారన్న కోపంతో మన గురించి అందరికీ చెప్పేస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. వాడు చెప్పడు మేడం. అంత కాన్ఫిడెంట్గా వాడిని ఎలా నమ్ముతున్నారు? ఇక్కడ వాడిని కొట్టడమే కాకుండా సోషల్ మీడియాలో వాడి ఫోటోలు పెట్టి మరీ అవమానించారు. వాడికి ఆ కోపం ఉంటుంది కదా మేడం. ఏది ఏమైనా వాడు ఏ నిజం బయటికి చెప్పలేడు. మీరంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? మీరు ఒకటి ఆలోచించట్లేదు మేడం. మత్తు మందుని ఆకాష్కి ఆనందకిచ్చింది ఎవరు? వాడే కదా. ఇప్పుడు నిజం చెప్తే వాడు కూడా మనతో పాటు నేరస్తుడే కదా. ప్లాన్ మందే అయినా ఎగ్జిక్యూట్ చేసింది వాడే కదా. నా గురించి వాడికి బాగా తెలుసు. ఒకవేళ నిజం చెప్తే నేనేం చేస్తానో కూడా తెలుసు. ఖచ్చితంగా వాడు నిజం చెప్పడు మేడం. మీరు వాడి విషయంలో టెన్షన్ పడకండి. అన్నీ నేను చూసుకుంటాను. సరే సార్. మేడం, అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. మనం చేయాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నాకు ఆనంది విషయంలో ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా వర్కౌట్ అయితే మహేష్ సార్ ఆనందిని ఖచ్చితంగా ద్వేషిస్తారు. మీ ఐడియా వర్కౌట్ అవ్వదు. ఆనందిని మీరేమీ చేయలేరు. మేడం, మహేష్ సార్ ఆనందిని ద్వేషించినా సరే మిమ్మల్ని మాత్రం ఇష్టపడ్డు. కరుణాకర్ సార్, మీరు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు. మేడం, కోపడకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ అమ్మగారు ఆకాష్తో మీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు కదా. అందుకు మహేష్ సారు మిమ్మల్ని ఇష్టపడ్డు అంటున్నా, అంతే. ముందు ఆకాష్ని మీ నుంచి దూరం చేయడానికి మీరేదైనా ప్లాన్ ఆలోచించండి. ఆలోచించాలి. ఆనందిని మహేష్ నుంచి దూరం చేసి నేను ఈ ఆకాష్ని వదిలించుకోవాలి. అప్పుడే మహేష్ని నేను నా సొంతం చేసుకోగలను. ఏది చేసినా తొందరగా చేయండి మేడం. మహేష్ సారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కంపెనీలో నా మాటకి విలువ లేకుండా పోయింది. ఎప్పుడైతే మహేష్ సార్ని మీ వైపుకు తిప్పుకొని కంపెనీని మీ చేతుల్లోకి తీసుకుంటారో అప్పుడు నా మాట అందరూ వింటారు, నాకందరూ భయపడతారు. ఏదైనా సరే వెంటనే ఏదో ఒకటి చేస్తేనే మీకు నాకు మంచిది. ఇన్నాళ్ళు నా అంత అన్లక్కీ ఫెల్లో ఎక్కడా ఉండడనుకున్నాను. ఆనంది నన్ను శత్రువులా చూస్తుందని చాలా ఫీల్ అయ్యాను. ఆనందికి ఇప్పుడు నేను ఒక మంచి స్నేహితున్నయ్యాను. త్వరలోనే నేను సుందరుణ్ణని చెప్పి ప్రేమికుడిగా మారతాను. నేనెప్పటికీ సింగిల్గా మిగిలిపోతాననుకున్నాను. దేవుడు నా కోసం ఆలోచించి ఆనంది మనసు మార్చినట్టున్నాడు. థ్యాంక్ యూ గాడ్. సరాసరి గుండెల్లో దించావే, మరి మరి మైకంలో ముంచావే. మా అమ్మకి నా కోతి మొహం చెల్లెలికి నేను హ్యాపీగా ఉండడం అస్సలు ఇష్టం లేదనుకుంటా. అందుకే మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు అలా వెళ్ళి ఇలా వచ్చేశారు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయచ్చు కదా. వచ్చిన వాళ్ళని లోపలికి పిలవడం మర్యాద. అది మర్చిపోతే ఎలా?
అమ్మ చెల్లి మార్కెట్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చారేమో అనుకున్నా. పక్కన నేను కూడా ఉన్నాను, నాతో కూడా మాట్లాడొచ్చు. మీరేంటి ఇలా వచ్చారు? మేము రాకూడదా? అది ఎందుకు వచ్చారు అని. అన్నీ బయట నించునే చెప్పాలా? సారీ సారీ, లోపలికి రండి. నన్ను రమ్మని చెప్పవా? ఇద్దరూ రండి. రండి కూర్చోండి. రండి. కూర్చోండి. మా నాన్నగారు మీరు వస్తున్నట్టు కాల్ చేసి కూడా చెప్పలేదు, సడన్ గా వచ్చేసారు. ఆనంది మీ ఇల్లు చూడాలి అంది, అందుకే తీసుకొచ్చాను. ఓహో. మేమొచ్చి ఇంతసేపు అవుతుంది, కనీసం మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగవా? ఓ సారీ. ఆనంది, కాఫీ, టీ, జ్యూస్, కూల్ డ్రింక్ ఏం తాగుతారో చెప్పండి, క్షణాల్లో తీసుకొస్తాను. ఏమీ వద్దండి. ఆనంది, నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చావు, ఏం తీసుకోకపోతే ఎలా? నేను కాఫీ బాగా పెడతాను. ఏంటి, నేను కాఫీ పెడతానంటే భయపడుతున్నారా? కాఫీ చేయడానికి కాంపిటీషన్ పెడితే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. 2 minutes అంతే. కాఫీ తీసుకోనంది. నువ్వు కూడా తీసుకో. తాగండి. మీరు తెచ్చుకోలేదు? నేను చేసిన కాఫీ నేనెప్పుడు తాగను. మీరు ధైర్యంగా తాగండి. కాఫీ చాలా బాగా పెట్టారు. నేను చేసే కాఫీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవునవును, తెలుస్తుందిలే. అయినా మీరేంటిలా సడన్ గా వచ్చారు? అసలు విషయం ఇప్పటికైనా అడిగావు, సంతోషం. మేము రావడానికి కారణం ఏంటంటే ఆనంది మీ అమ్మగారిని కలిసి క్షమాపణ అడగాలి అనుకుంటుంది. ఏంటి క్షమాపణ చెప్పేది? అమ్మ అసలే ఆనంది మీద చాలా కోపంగా ఉంది. నిన్నే ఆనందిని తిట్టాలని బయలుదేరింది. నేనే ఏదోలా మేనేజ్ చేసి ఆపాను. ఇప్పుడు నేరుగా ఆనంది మా అమ్మ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏదో ఒకటి చెప్పి ఆనందిని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు కాస్తైనా బుర్రుందా జయంతి? ఆనంది ఏదో మా అమ్మని మా ఇల్లుని చూడాలని అడిగితే నువ్వు నేరుగా తీసుకొచ్చేయడమేనా? ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఆలోచించవా? ఆనంది వెళ్ళాలని పట్టుపట్టింది, అయినా తనననకుండా నన్ను తిడతావేంటి? ఏంటి ఆనంది ఇది? జరిగిన విషయాలన్నీ వదిలేయండి, క్షమాపణ ఏమీ అవసరం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా? నేను మీ విషయంలో, మీ అమ్మగారి విషయంలో చాలా తప్పులు చేశాను. మీ అమ్మగారిని చాలా బాధ పెట్టాను. ఆవిడ మనసు నొచ్చుకునేలా మాట్లాడాను. ఇప్పుడు నేను క్షమించమని అడగకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను. అందుకే వచ్చాను. అయ్యో, ఆనంది సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతోంది. మా అమ్మ నిన్ను ఇక్కడ చూసిందంటే నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేస్తుంది. ఎలా చెప్పి నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి? అబ్బా. అశ్విన్, బ్యాగులు చాలా బరువున్నాయిరా, వచ్చి లోపల పెట్టు. నిన్నేరా పిలుస్తోంది, రావేంటి?